నేను జయరాం. అంటే ఇప్పుడు రేపు ఒక కాళేశ్వరం విషయానికి వచ్చినప్పుడు కానీ, మేడిగడ్డ విషయానికి వచ్చినప్పుడు కానీ, రేవంత్ ప్రసంగించేసి అందరినీ తీసుకెళ్ళేసి అంటే ఎమ్మెల్యేలనితో పాటు కేసీఆర్ గారు కూడా కాళేశ్వర ప్రాజెక్టును కన్స్ట్రక్షన్ చేసామని చెప్తున్న కేసీఆర్ని కూడా మేడిగడ్డకు తీసుకెళ్ళేసి అక్కడ ఉన్న నిర్మాణ లోపాలు అంటే నిర్మాణంలో ఉన్న ఎక్కడెక్కడ లోపాలు ఉన్నవి అక్కడ ఉండేదానికి పరిశీలించడం కోసం అంటే ఒకవైపు చెప్పాలంటేనేమో జరిగిన తప్పిదాన్ని చూపించడం కోసము ఇంకొక రకంగా ఆలోచించాలంటేనేమో విషయాన్ని విశదీకరించి పరిశీలించి అక్కడ ఉన్న ప్రాబ్లాన్ని ఎక్స్ప్లెయిన్ ఒకరికంటే ఒకరు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం ఓ హెల్తీ డిస్కషన్ కోసం ఏదేమైనా దీన్ని ప్రతిపక్ష పార్టీ నెగిటివ్గా తీసుకొని కేటీఆర్ దానికి ఒక వింతైన విమర్శలు చేస్తాడు. కాళేశ్వరం కట్టింది మేము, ఇది కాంగ్రెస్కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మీరు చూసి ఆనందించాలనుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాబట్టి మీరు వెళ్ళి చూడొచ్చు అనేదాన్ని కౌంటర్ ఇచ్చిండు. అంటే వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు చూడటం కోసం అనుకున్నప్పుడు కేసీఆర్కో కేటీఆర్కో చెప్పాల్సిన పని లేదు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న లోపాలను వీళ్ళ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న లోపాలను అక్కడ గమనించమని ఈ లోపాలకు బాధ్యులు ఎవరని ఒక హెల్దీ డిస్కషన్ కోసము పిలిచారు. ఈ విషయాన్ని కూడా కేటీఆర్ మర్చిపోయి పిలిచిండు అనేది ఆ రకమైన ఆరోపణలు చేశాడు అనేది కాంగ్రెస్ ఆరోపణ. అంటే ఏది ఏమైనా కూడా ఇట్లా ఆరోపణలు ప్రత్యారోపణలు నిజం అబద్ధం ఇట్లాంటివి ఎప్పుడూ ఉంటుంటాయి. కానీ ఏ విషయాన్నా చర్చలతో ద్వారా ఏదైనా సమస్యను పరిష్కరించవచ్చు. ఆ చర్చలకు స్పేస్ ఇవ్వకపోవడము ఎవరి తప్పు. సో చర్చలకు చేయడం కరెక్టా రాంగా ఏది నిజమనే దీంట్లో డిస్కస్ చేద్దాం. ఇందులో పాల్గొంటున్న మిత్రులు కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారు. వెల్కమ్ చరణ్ కౌశిక్. నమస్కారం. నమస్కారం. అలాగనే బీఆర్ఎస్ నేత గంధం రాములు గారిని ఇన్వైట్ చేద్దాం. రాములన్న నమస్తే. అన్నా రాములన్న. సో నమస్తే రాములన్న. ఇక్కడ ఉండే విషయాలు జనరల్గా అయితే అక్కడ రమ్మని చెప్పేసింది ప్రాజెక్టును సందర్శించడం కోసం కాదు, ఏదో విహారయాత్ర కోసం కాదు. ఇక్కడ విషాదం జరిగిందనేది కాంగ్రెస్ ఆరోపణ. ఇలాంటి విషాదాన్ని మనం చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. చర్చల ద్వారా ఏ సమస్యనైనా మనము ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది కాంగ్రెస్ వాదన. ఇదే చర్చలకు ఇన్వైట్ చేయడం కోసం కానీ కేసీఆర్ గారిని సగౌరవంగా తీసుకురావడం కోసం కానీ ఆ బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అప్పగించాడు రేవంత్ రెడ్డి. రేపు 13th రోజు 12th రోజు నాటికి సమావేశాలు కంప్లీట్ అయిపోతాయి. 13th రోజు ఎమ్మెల్యేలతో పాటు కేసీఆర్ గారు కేటీఆర్ వస్తాడా రాడా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ముందుగా రాజ్న్యూస్ ప్రేక్షకులకు ప్యానల్ ఉన్న మిత్రులకు మీకు నమస్కారం. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అందరూ కూడా ప్రశంసించినటువంటి పార్లమెంట్లో కూడా ప్రశంసించినటువంటి అంశం. ఏదైనా ఇక్కడ ఏదైనా కూలిపోయింది, ఏదైనా డ్యామేజ్ అయిందంటే దాన్ని మరమ్మతు చేసేటువంటిది ప్రభుత్వం మీద ఉంటుంది, పార్టీల మీద కాదు, ప్రభుత్వం మీద ఉంటుంది. అది ఎల్ఎన్టీ కూడా ముందుకు వచ్చింది. అది ఒక ప్రక్రియ. దాన్ని చేయించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మరి వీళ్ళు నిన్న బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ 13వ తారీఖు రావాలి అది అంటే 13వ తారీఖు నల్గొండలో పెద్ద బహిరంగ సభ పెట్టినాం. అయితే ఆ సభను డిస్టర్బ్ చేయడానికైనా ఇవన్నీ పాచికలు అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మా షెడ్యూల్ ఖరారు చేసిన తర్వాత మరి వారు ఏ విధంగా అయితే సభలో ఏం మాట్లాడతారు, ప్రజలను ఏ విధంగా డైవర్ట్ చేస్తారు అనే దాని మీద ఒక భయానికి గురై దీని మీద ఒక చర్చ, దీని మీద ఒక సమయము, దీని మీద ఒక పర్యటన ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ప్రాజెక్ట్ అది మూలాలు ఎక్కడెక్కడ ఏమున్నాయి, మరి కాళేశ్వరం సంబంధించి మరి ప్రతి బ్యారేజ్ మీద ప్రతి ప్రాజెక్టు మీద అవగాహన ఉంది. అక్కడ ప్రతి మోటార్ల మీద అవగాహన ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏం లేదు. కానీ రాజకీయ కోణంలో విషయం అనేది జరుగుతుంది.
దాన్ని ఎట్లయినా కూడా అంటే 13 తారీఖు రాములన్న సభను దృష్టిలో రాములన్న పెట్టుకొని ఇక్కడ ఆలోచన. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం రేవంత్ ఏమి ఇన్వైట్ చేశాడంటే ఈ ప్రాజెక్టులో ఉన్న గొప్పతనాన్ని సరే ఎట్లాగూ బీఆర్ఎస్ చెప్తున్నది, ఇందులో ఉన్న లోపాల గురించి కుంగిన బ్యారేజ్ గురించి, మేడిగడ్డ కుంగిన బ్యారేజ్ గురించి డిస్కషన్ అంతా. ఈ కుంగిన బ్యారేజ్ విషయంలో పోయి డిస్కషన్ చేయటం లోపల ప్రాబ్లం ఏముంది, బ్యారేజ్కును ఇక్కడ మీటింగ్కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, నిజంగా ఒకవేళ మీటింగ్నే డిస్టర్బ్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకొక రకంగా డిస్టర్బ్ పర్మిషన్ ఇవ్వకపోవడమో లేకపోతే ఏదైనా అడ్డంకులు ఉన్నాయనో అక్కడ వీళ్ళే కౌంటర్ మీటింగ్ ఏదైనా పెట్టడము ఇట్లాంటి చేయొచ్చు. కానీ ఇది దీనికి దానికి సంబంధం లేని విషయం కదన్నా. సంబంధమే కదన్నా, మీరు ఒకసారి ఆలోచించండి. ఇది మైండ్ గేమ్ అంతా. మైండ్ గేమ్తో ఆడుతున్న ఆట ఇది తెలియదా? ఇప్పుడు 13 తారీఖు ఎందుకు వేరే తారీఖు పెట్టవచ్చు కదా, నిన్న పెట్టవచ్చు కదా, మొన్న పెట్టవచ్చు కదా. మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 66 రోజులు అయింది. మరి ఎన్ని రోజులు ఏం చేశారు? అంటే బహుశా అది కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ సూచించకపోవడం అనుకుంటాను. అది అవగాహన లోపం అందామా, సూచించకపోవడాన్ని ఏమందాం? ఇవన్నీ కూడా ఏంటంటే బట్టగాల్చి పైన వేసేటువంటి అంశాలు. ఎట్లయితే సభ పెట్టిండో ఆ సభలో ఏం చెప్తారు ప్రజలకు వాయిస్ పోతుంది. మళ్ళీ వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ 66 రోజులు అయింది, ఇంకా 34 రోజులు ఉంది అంతే. అదొక అప్రత భావానికి లోన్ అయ్యి వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఓకే, అదే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కౌశిక్తో మాట్లాడదా. కౌశిక్ అన్న నమస్తేనే. ఇప్పుడు కౌశిక్ మన రామ్లన్న చెప్పినట్టుగా నిజంగా మీరు రేపటి సభను డ్యామేజ్ చేయడం కోసము లేకపోతే కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నేమ్ను డ్యామేజ్ చేయడం కోసమే అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు చాలా క్లియర్గా మీకు కూడా అర్థమైంది. ఇక్కడ రేవంత్ రెడ్డి పిలిచిందేమో వచ్చేసేమో అక్కడ ఉన్న డ్యామేజ్ని, అంటే ప్రపంచంలో కల్లా గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పుకున్న దాన్ని ఇంత తక్కువ టైం లోపల డ్యామేజ్ కావడానికి గల కారణాలు ఏంటిది, ఇంతకుముందు డ్యామేజ్ అయిన తర్వాత కేటీఆర్ చెప్పిన మాటలు ఏంటంటే ఇది మెయింటెనెన్స్లో ఉంది, యాన్యువల్ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇలాంటి ఎలాంటి ఖర్చులతోని ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇది ఓన్లీ సంబంధిత ప్రాజెక్టు మేనేజ్మెంట్ మాత్రమే చూస్తుంది, సో దానికి ఖర్చులకు ఎలాంటి సంబంధం లేదు, అది వాళ్ళ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి మనం భయపడాల్సిన పనే లేదు, దీంట్లో దిగులు పడాల్సిన పనే లేదు అన్నది ఎలక్షన్లకు ముందు చెప్పిన మాట. ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత అదే యాజమాన్యము, ప్రాజెక్టు కన్స్ట్రక్ట్ చేసే యాజమాన్యము మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి ఒక డాక్యుమెంట్ చూపిస్తూ మా లోపల ఎలాంటి మెయింటెనెన్స్కు లేదు, ఈ బాధ్యత మాకు సంబంధమే లేదు, ఇది ప్రభుత్వమే తీసుకోవాల్సిన పని, మాకు ఎలాంటి సంబంధం లేదని చాలా క్లియర్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. సో అసలు ఏ ఉద్దేశంతో మీరు వీళ్ళని ఇన్వైట్ చేశారు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి? అంటే ప్రధానంగా మీరు చూసిరు మేడిగడ్డ విషయంలో కావచ్చు, అన్నారం సుందిత, ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించినటువంటి 19 పిల్లలు కూలడంతో దాని ఎఫెక్ట్ 20-21 మీద పడింది అనేది చాలా స్పష్టంగా మనం కూడా చర్చించుకున్నాం. అదే విషయానికి వచ్చినప్పుడు ఆ సందర్భంగా చెప్పింది ఏంటంటే ఎల్ఎన్టీనే నిర్వహిస్తా ఉంది కాబట్టి వాళ్ళే చూసుకుంటారు, ఖర్చు అంతా వాళ్ళే భరిస్తారని చెప్పారు. తర్వాత చూస్తే ఎల్ఎన్టీ సంవత్సరం మాకు సంబంధం లేదు, టైం అయిపోయిందని వారు చెప్పడం జరిగింది. ఇప్పుడే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే అసెంబ్లీలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కేఆర్ఎఫ్ విషయం కావచ్చు, గోదావరి జలాల విషయంలో కావచ్చు, అన్నిటి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ చర్చ జరిగే సందర్భంలో ప్రజల వాస్తవ విషయాలు వివరించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి అసెంబ్లీలో చర్చ చేయాలని చెప్పి భావించింది. అసెంబ్లీలో చర్చ చేయాలంటే ఫస్ట్ ప్రాజెక్ట్ విజిట్ చేసిన తర్వాత అసెంబ్లీలో చర్చ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో శ్వేతపత్రం ప్రభుత్వం రిలీజ్ చేయబోతా ఉంది. శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటే ముందస్తుగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు అంతా కాళేశ్వరం విజిట్ చేసినట్లయితే వాస్తవ విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు ఉండాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటుందంటే కథ కర్మ క్రియ నేనే చెప్పిండు ముఖ్యమంత్రి గారు. కాబట్టి వారు వచ్చి వివరిస్తే అన్ని విషయాలు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీ తెలిస్తే అని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ నేత కేసీఆర్ గారు ఉండాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆ బాధ్యతపై మాట వాస్తవం. వారు ఈ రోజు బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆహ్వానిస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా 13వ తారీఖు నాడు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు అంతా కలిసి కాళేశ్వరంకి వెళ్ళి కాళేశ్వరం మొత్తం తిరిగి కాళేశ్వరం విషయంలో ఏమి చేస్తే బాగుంటుందనే విషయం
అసెంబ్లీలో చర్చ చేసి ప్రజలకు వాస్తవాలు వివరించినట్లయితే ఈ ఈ హైడ్రామా అనేది కాళేశ్వరం విషయంలో ఉన్నటువంటి ఈ హైడ్రామా కావచ్చు, కాళేశ్వరం ఖర్చు చేసినటువంటి ఈ 1,00,000 కోట్లు కావచ్చు, ఈ అన్నిటి మీద సామరస్యపూర్వక చర్చ జరిగినప్పుడు వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. వాస్తవ విషయాలు బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పేసి నిపుణులు చెప్తారు. నిపుణులు చెప్పినట్టయితే రేపు కాళేశ్వరం ఉంటుందా, కాళేశ్వరం మనం రిపేర్ చేసుకోగలుగుతామా, అసలు కాళేశ్వరం రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా, లేదు కాంట్రాక్టర్ సంస్థ రిపేర్ చేస్తానని చెప్పింది, మరి ఇప్పుడు ఎందుకు రిపేర్ చేయడం లేదు, ఇవన్నీ విషయాలు చర్చ జరగాలంటే ఖచ్చితంగా కాళేశ్వరం విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం విజిట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. బడ్జెట్ సందర్భంగా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి రాష్ట్రంలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా కాళేశ్వరంకి వెళ్తేనే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం భావించింది తప్ప ఏదో నల్గొండ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ ను భగ్నం చేయాలనో లేదా ఇష్యూని డైవర్ట్ చేయాలనో ప్రభుత్వం భావిస్తలేదు. కాకపోతే సందర్భానుసారంగా వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ సందర్భానుసారంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఒకటే సందర్భంగా రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆరోపణలు మాత్రమే తప్ప దీనిలో వాస్తవం లేదని చాలా స్పష్టం. కాబట్టి కాళేశ్వరం పోయొచ్చిన తర్వాత తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ చర్చ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం మీద చర్చ చేసినప్పుడు శ్వేతపత్రం కూడా ప్రభుత్వం రిలీజ్ చేస్తా ఉంది. కాబట్టి వాస్తవ విషయాలు ప్రజలు తెలవాలంటే కాళేశ్వరం పోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం భావించింది. ఇది ఓకేనా రామ్లన్న? అంటే ఇప్పుడు కాంగ్రెస్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తాము అని చెప్పేసి మొదటి నుంచి చెప్తుంది. ఇది ప్రజలకు తెలియాలి, ప్రజాధనము ఎట్లా నిరుపయోగమైంది, 1,00,000 కోట్ల అంటే 30,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు బడ్జెట్ ఎలా ఇంక్రీజ్ చేశారు. ఇంత ఇంక్రీజ్ చేసిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టే ఒక అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అనేది కాంగ్రెస్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాదిస్తూనే ఉంది. దానికి తోడు ఇంజనీరింగ్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇంజనీర్ ఆకునూరు మురళి కావచ్చు, లేకపోతే ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇట్లా అనేక మంది మేధావులు, విద్యావంతులు, విద్యావేత్తలు, విద్యార్థులు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదు, ఇది పూర్తిగా ఒక కుట్రపూరితమైనది, సేమ్ టైం వచ్చి దీంట్లోపల ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంది. ఒకవేళ కనుక వాటర్ కనుక సప్లై అవుతే ఎకరానికి ఒక కరెంటు ఖర్చే 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే ఇంత నెలకు 5,000 రూపాయల ఖర్చు. ఈ విధంగా పంట వరి పొలం తీయాలన్నా కూడా ఒక 6 నెలలు డెఫినెట్గా కావాల్సిందే. అంటే ఇంత ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్టుని కింద నుంచి పైకి ఎత్తేయడం, పైనుంచి మళ్ళీ పైకి, పైనుంచి ఇట్లా కొన్ని స్టెప్స్ తీసుకెళ్ళి వాటర్ను సప్లై చేస్తా, అంత దారుణంగా సప్లై చేసేదాన్ని కాంగ్రెస్ మొదటి నుంచి కూడా వాదిస్తుంది. సో దురదృష్టవశాత్తు లేకపోతే ప్రజల అదృష్టమో తెలియదు కానీ ఎలక్షన్లకు ముందే పిల్లలు కుంగిపోవడం, 19th నెంబర్ పిల్లలు కుంగిపోవడం. ఒక పిల్లరు కుంగిందంటే డెఫినెట్గా అది ఇంకొక పిల్లర్ పైన వేటు పడుతుంటుంది. ఒక కాలుకు దెబ్బ తగిలితే ఇంకో కాలు మీద మనకి ఎట్లా వేటు పడుతుంటుందో డెఫినెట్గా అవి పడుతుంది. అది రానున్న రోజులలో అది కూడా ఉండదనే విషయం మనకు క్లియర్. కానీ మరి ఇదంతా చేయడానికి, ఈ ఖర్చులంతా బేర్ చేయడానికి ఇప్పుడు వాళ్ళేమో ఎల్ఎన్టీ వాళ్ళు ఆ సంబంధిత కాంట్రాక్టర్స్ కానీ కంపెనీస్ కానీ చేతులు ఎత్తేసినాయి. ఇప్పుడు ఎవరు దీన్ని బాధ్యులు అనేదాన్ని రేవంత్ ప్రభుత్వం అడుగుతున్నది. అంటే ఇది బాధ్యతగా అడగకూడదనా, లేకపోతే ఇక్కడ అసలే అసెంబ్లీ వరకు కూడా రాకుండా కేసీఆర్ గారు మేనేజ్ చేసుకోవడం ఏంది? అధికారంలో ఉంటేనేమో సెక్రటరీ దగ్గరికి రాడు, ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీ దగ్గరికి రాడు అనేది కాంగ్రెస్ గంటాపదంగా వాదిస్తుంది. పేపర్లంతా ఇదే రాస్తున్నాయి. మరి దీన్ని ఏ విధంగా మనం చూస్తామన్నా? హలో రామ్లన్న, హలో హలో రామ్లన్న, కౌశిక్, దాని యొక్క విలువ, దాని యొక్క కట్టడం తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక 100 గదాల ఇల్లు కట్టినప్పుడే అన్ని లెక్కలు ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు లెక్కలు అన్నీ ఉన్నాయి, లెక్కలు తారుమారైనాయి, లేకపోతే దాని మీద అవినీతి జరిగింది, అన్యాయం జరిగింది అంటే గతంలోనే చెప్పారు ఎక్కడికైనా సిద్ధమే అని. మరి అసెంబ్లీలో తీసుకోవచ్చు, మాట్లాడవచ్చు. వాళ్ళు ఒకసారి పోయి చూసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ అసెంబ్లీలో లెక్కలు, శ్వేతపత్రం, దానికి సంబంధించిన వివరాలు, దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎంత ఏంది అనేది మాట్లాడవచ్చు. అంతేగాని దీన్ని సోదరుడు అంటున్నాడు. హలో
అన్న మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి తీసేయండి, మ్యూట్లో ఉన్నట్టు తీసేయండి, మ్యూట్ చెక్ చేయండి. హలో, స్ట్రక్ అవుతున్నట్టుంది అది. స్ట్రక్ అవుతుందా? కౌశిక్ చెప్పు. ప్రాబ్లం అది. దాన్ని మరమ్మతు చేసే బాధ్యత ఎల్ఎన్టీ తీసుకున్నది. అది చేయించాలి, చేస్తలేదు. దాన్ని ప్రభుత్వం వచ్చినాక దాన్ని పట్టించుకుంటలేదు. అంత కక్షపూరితం ఎందుకు, అంత కక్షదానం ఎందుకు? ప్రజల కోసం సంబంధించింది కదా, అది ప్రజల కోసం సంబంధించిన ప్రాజెక్టే కదా, వ్యక్తిగతంగా అయితే నిర్మించింది కాదు కదా. ఇప్పుడు చిన్న పగులు వచ్చింది, దాన్ని చేసే బాధ్యత ఏంది ప్రభుత్వం. ప్రభుత్వం ఏ ప్రభుత్వం పర్లేదు, ప్రభుత్వం ఎల్ఎన్టీకి అప్పచెప్పాలి. ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తుంటారు, ఎందుకు దాని మీద చేస్తలేరు? అంటే ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తా అని చెప్పారు. ఎల్ఎన్టీ వాళ్ళు మెయింటెనెన్స్ లేదు, ఆ టైం అయిపోయింది, ఇప్పుడు ప్రభుత్వమే డబ్బులు ఖర్చు చేస్తే దాని రిపేర్ ఖర్చులు ఇస్తే చేస్తామంటున్నారు. కానీ ఆ రోజు కేటీఆర్ ఏం చెప్తుందంటే అది మెయింటెనెన్స్ లో ఉన్నది, మనం ఎలాంటి డబ్బులు పే చేయాలి. మాట్లాడితే అయిపోతుంది అన్న. ఇప్పుడు దీన్ని రాజకీయం చేసే కోణంలో ఉన్నారు. దీన్ని ఎంపీ ఎలక్షన్ వరకు లాగుతారు. ఎంపీ ఎలక్షన్ తర్వాత వాళ్ళే చేపిస్తారు, చేపించి మళ్ళీ రన్ చేస్తారు. మీరు చూడండి, ఎంపీ ఎలక్షన్ వరకు లాగుతారు, దీన్ని చూపించాలి, బూత్స్ చూపించాలి. ఇవన్నీ కూడా రాజకీయ. కౌశిక్ హలో. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఎల్ఎన్టీ మెయింటైన్ చేస్తా అంటే రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. చాలా స్పష్టంగా ఎల్ఎన్టీ సంస్థ అనేది గ్లోబల్ సంస్థ, వాళ్ళే చాలా స్పష్టంగా ప్రకటించారు. మాకు ఎల్ఎన్టీ మా కాలేజీల విషయంలో మేము కట్టినం, అయిపోయింది, మా టైం అయిపోయింది అని వారు చాలా స్పష్టంగా ప్రకటించిన తర్వాత ఎలక్షన్ తర్వాత ఏదో చేస్తారంటే అది అవాస్తవం. ఎందుకంటే కాలేజీలలో మనం మనం చర్చ చేసుకునే సందర్భంగా పావు ఇంచు మాత్రమే కుంగింది, ఆ పావు ఇంచు మాత్రమే క్రాక్ వచ్చిందని చెప్పినాం. తర్వాత చూస్తే ఇప్పుడు పావు ఇంచు పోయి చాలా పెద్ద ఎత్తున క్రాక్స్ కనపడతా ఉన్నాయి. ఆ రోజు క్రాక్స్ విషయంలో కేటీఆర్ గారు ఏం చెప్పారు అంటే జాయింట్ క్రాక్ అని చెప్పి చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. బిడ్జీ మధ్య ఏదైతే క్రాక్ ఉంటుందో అదే చెప్పే ప్రయత్నం వారు చేశారు. తర్వాత చూస్తే ఏకంగా ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున పగులు రావడంతో ప్రాజెక్ట్ కుంగిపోవడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు మేడిగడ్డనే ఏకంగా ప్రాజెక్ట్ సంబంధించిన ప్యాకేజీలన్నీ తీసేసి వాటి స్థానంలో కొత్తవి కట్టాలని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. ప్రాజెక్ట్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించిన సంస్థలే చెప్తా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు అసలు ఇక ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగంలో వచ్చే అవకాశం కనబడతలేదని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన సందర్భం. కాబట్టి అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ విజిట్ చేసిన తర్వాత, అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత, నిపుణులతో సంప్రదించిన తర్వాత కాలేజీల విషయంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక నిర్ణయానికి రావడంలో భాగంగానే మాత్రమే కాలేజీలను విజిట్ చేస్తా ఉన్నారు తప్ప దీని వెనుక ఏదో రాజకీయం చేయాలనో ఇదేదో చేస్తే ఏదో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతలేదని చాలా స్పష్టం. ఎందుకంటే ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు భయంతో గురవుతా ఉన్నారు. అంతేకాక పెద్ద ఎత్తున ప్రతిసారి కాలేజీ విషయంలో చర్చ జరుగుతా ఉంది, కానీ వాస్తవ విషయాలు బయటకు రావట్లేవు. కాబట్టి ఈ శ్వేతపత్రం రిలీజ్ చేసే సందర్భంగా ముందస్తుగా కాలేజీ విజిట్ చేసి తర్వాత చర్చ చేసి ఈ చర్చ తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వాస్తవ విషయాలు ప్రజలు తెలుస్తాయని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కాబట్టి ఈ సందర్భంగా మాత్రం కాలేజీ విజిట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా ప్రతిపక్ష పార్టీలని అన్నింటినీ తీసుకొని వెళ్ళాలని చెప్పి ప్రభుత్వాన్ని నిర్ణయానికి రావడంతో ఈనాడు దీని మీద మనం చర్చ చేస్తా ఉన్నాం తప్ప ఇదేదో కావాలనో లేదా కుట్రపూరితంగా కాళేశ్వరం విజిట్ చేపించి ఏదో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ బలైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చేదే లేదు. వాస్తవ విషయాలు ప్రజలు తెలవాలని చెప్పేసి మాది ప్రజాప్రభుత్వం కాబట్టి వాస్తవ విషయాలు ప్రజలు తెచ్చినప్పుడు వాస్తవ విషయాలన్నీ ప్రజలు తెలిస్తే ప్రజలు ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాల కాలం గతంలో మీరు రెండోసారి అధికారంలోకి వచ్చిన కాళేశ్వరం పెద్ద ఎత్తున భూజో చూపించి కాళేశ్వరం ఈ దేశంలో అంతకు మించిన ప్రాయం లేదు, మేము తక్కువ టైం నిర్మించడం, నేనే కథ కర్మ క్రియ అని చెప్పిన కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ వివరించినట్లయితే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. అవును, ఇప్పుడు కేటీఆర్ ఒకటి మీద కౌంటర్ వేశాడు. కేటీఆర్ ఏమంటున్నాడంటే మేము కట్టేయం కాబట్టి మీకు దాని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఏమీ తెలియదు, సో కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఒక విహారయాత్రగా ప్రపంచంలో అత్యున్నతమైన ప్రాజెక్టుగా చూడాలని మీకుంటే మీరు చూసిరండి, మాకు ఆల్రెడీ తెలుసు అని చాలా సీరియస్ సెటైర్ వేశాడు. దాన్ని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇది విహారయాత్ర అంటారా లేకపోతే విషాదంతో కూడుకున్న యాత్రను వాళ్ళు చూపించాలనుకుంటున్నారా? భాషగా చెప్పాలంటే ఇప్పుడు కాళేశ్వరం అనేది మీకు తెలుసు, గతంలో అక్కడ మంచి పురాతనమైన టెంపుల్ ఉన్నది. కాళేశ్వరం అంటేనే వాస్తవం టూరిస్ట్ సెంటర్ గతంలో. ఇప్పుడేదో మీరు కట్టిన తర్వాత కాళేశ్వరం ఏదో టూరిస్ట్ సెంటర్ కాలే. గతంలో ఎప్పుడు పోయినా కాళేశ్వరం టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత
గోదావరి జలాలను చూస్తానికి పెద్ద ఎత్తున అక్కడికి ప్రజలు వచ్చేవాళ్ళు. కాకపోతే వీళ్ళు పెద్ద ఎత్తున కాళేశ్వరాన్ని రెండోసారి ఎలక్షన్లోకి వెళ్ళడం కోసం పెద్ద ఎత్తున వీరే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినట్టు, ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినందుకు పెద్ద ఎత్తున వాటర్ జమ అయినట్టు, అదేవిధంగా దాంతో పెద్ద టూరిస్ట్ సెంటర్ ఏర్పాటు చేసినట్టుగా మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు తప్ప ఏదో విషయం. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం తోటి ఆ ప్రాజెక్ట్ ద్వారా ఉపయోగం లేనప్పుడు మరి విషాద యాత్ర కాకపోతే ఏమైతుంది? అది ఆ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ద్వారా ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి, ఆ ఉపయోగం లేని ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఉపయోగం లేనప్పుడు దాని విషాదన మరి ఇంకేటి ఏమనుకుంటారు అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి తప్ప దాని వెనకాల ఏదో విషాదం ఇంకోటి చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తలేదు. ఓన్లీ వాస్తవ విషయాలు ప్రజలకు తెలవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమైన ప్రాజెక్టు ఈ దేశంలో కావచ్చు ప్రపంచంలో ఉండదని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈసారి కాళేశ్వరం చూస్తానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోదాం కలిసిపోదామంటే రాకుండా రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. మాకు రాజకీయ కుట్రకోణం ఏం లేదు, ఖచ్చితంగా ప్రజల వాస్తవ విషయాలు తెలవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అది విషాద యాత్ర ఇంకో యాత్ర అనేది ఆఫ్టర్ విజిట్ చేసిన తర్వాత, అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత, శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత అది ఏందనేది అప్పుడు ప్రజలు నిర్ణయిస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడే మేము కాంగ్రెస్ పార్టీగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏది కాకముందు ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్పే ప్రయత్నం వారు చేస్తారు. కాబట్టి ముదిగాలు కాళేశ్వరం పోయి వచ్చిన తర్వాత, దాని మీద చర్చ చేసిన తర్వాత, శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత, అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసెంబ్లీలో చర్చ చేసినప్పుడు వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. అదే కాకుండా దాని మీద నిపుణుల కమిటీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఇవన్నీ విషయాలు బయటకు వచ్చినప్పుడు ప్రజలే అనుకుంటారు అది మరి కాళేశ్వరం మంచి జరిగిందా, చెడు జరిగిందా, మరి అద్భుతం ప్రాజెక్ట్ కట్టినా, 1,00,000 కోట్ల రూపాయలు నీళ్ళలో పోసిరా, లేదా ప్రజలకు ఉపయోగకరంగా ఉందా లేదా అనేది అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ప్రభుత్వం ప్రతిసారి ఊకే అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు మేము మాట్లాడు వాళ్ళు మాట్లాడి దీన్ని పులిస్టా పడాలంటే ఖచ్చితంగా కాలేజీలు విజిట్ చేసి తప్ప ఈ సమస్య పులిస్టా పడాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి 13వ తారీఖు నాడు మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ తీసుకుపోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఓకే రామ్లన్న, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ చాలా గౌరవంగా ఇన్వైట్ చేస్తుంది. కేసీఆర్ గారిని తీసుకురావడం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ గారిని అరేంజ్ చేసుకున్నారు. సో ఉత్తమన్న వెళ్ళేసి డెఫినెట్గా తీసుకొస్తారనే నమ్ముదాం. సో ఒకవేళ రాడు అనుకుందాం, వస్తాడు అనుకుందాం, రావటం వల్ల ఏం నష్టం ఉంటుంది, రాకపోవటం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? అసలు వెళ్ళి కలిసి మేము కూడా వస్తాము పదా అని మీరు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఆ ఇనిషియేటివ్ మీరు తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు మేడిగడ్డ మీద క్రాక్ వచ్చినప్పుడు అది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పరిశీలన టీం వచ్చింది. మరి ఇక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది, వాళ్ళు వచ్చారు. తర్వాత ఈ నుంచి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి చూశారు. ఆ రోజే రండి చర్చలకు సిద్ధమే మాట్లాడదాము అని చెప్పారు, ఆహ్వానించారు. మరి ఆ రోజు వాళ్ళు ఏం ఉలుకువల్లే పలుకనలే. మీరు గమనించండి, చూడండి, మీరు అదే పాత పేపర్ చూడండి, పాత టీవీలో చూడండి. ఆ రోజు వెళ్ళడం ఆ రోజు ఇప్పుడు స్వాగతిస్తున్నారు కదా ప్రభుత్వం. ఈ రోజు స్వాగతిస్తున్నప్పుడు పోవడంలో ప్రాబ్లం ఎప్పుడైనా స్వాగతిస్తాం, బ్రహ్మాండంగా స్వాగతిస్తాం. దాని మీద దేనికైనా సిద్ధమే, చర్చకు సిద్ధమే, దానికి ఉన్నటువంటి దాని మీద సిద్ధమే. ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. అది విషాద యాత్ర కాదు, విహార యాత్ర లాంటిది. ఎంతో ఢిల్లీకి వెళ్ళి మిగతా అన్ని ప్రాంతాలకు వెళ్ళి వచ్చి చూసిపోయారు. 2019 తర్వాత 5 సంవత్సరాల కిందట నిర్మాణం అయ్యి మరి ప్రారంభించిన తర్వాత ఎంతో మంది వెళ్ళొచ్చారు, ఎన్ని రకాల ప్రజలు వెళ్ళొచ్చారు, అది వేరే అంశం. ఇప్పటికిప్పటి 13వ తారీఖు సభ పెట్టుకొని ఏందన్నా ఇవన్నీ రాజకీయాలు కాకపోతే మీకు తెలియదా? మీకు అర్థమైతే లేదా? ఫోర్త్ ఎస్టేట్కి అర్థమైతే లేదా? రాజకీయ కోణం. ఇప్పుడు 13వ తారీఖు ఎందుకు? నేనే పోదాం పాలిండే, ఈరోజు పోదాం పాలిండే, సిద్ధమే కదా. దాని నిర్మాణం, దాని భూమి లెవెల్ నుంచి దాని కింద అడుగు లోతుల నుంచి కూడా దాని నిర్మాణము ఎట్టెట్లా అనేది మొత్తం తెలుసు. కాబట్టి దీనికి వెనకడుగు చేసేది ఏం లేదు. స్వాగతిస్తున్నాం. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పంపిస్తారా? పంపించినా పర్లేదు. కాకపోతే ఏంటంటే ఎల్లుండి అనేది 13వ తారీఖు అనేది సభ ఉంది. ఆ సభను డిస్టర్బ్ చేయడానికే కదా ఇవన్నీ. కాబట్టి ఇలాంటివి కరెక్ట్ కాదు. ఇప్పుడు సోదరుడు ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజాప్రభుత్వం అంతే, ప్రజాప్రభుత్వమే, మాది ప్రజాప్రభుత్వమే, ప్రజల కోసం పనిచేసిందే. ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా, ప్రజల ఓటు ద్వారా వచ్చిన ప్రభుత్వాలన్నీ ప్రజాప్రభుత్వాలే. మిగతా అన్ని దయ్యాల ప్రభుత్వాలు కాదు. ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అంటే
అందరూ ప్రజల కోసమే పనిచేసేది. ఓకే ఓకే అన్నా ఇంకొక ప్రశ్న ఇంకొక డైవర్ట్ అంశం. చేసి టైం వస్తుంది. ఇంకొక అంశం ఇంకొక విషయం. ఓకేనండి. డైవర్ట్ చేసి డైవర్ట్ రాజకీయాలు ఇవి మంచిది కాదు. ఇవి ఏదంటే కక్షపూరిత రాజకీయాలు మంచిది కాదు. ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల మీద చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉంది. అన్న చివరికి ఒక దానికి ఏమన్నా అంటే చివరికి చూడాలి, పెట్టాలి, చూడాలి, దాన్ని పరిశీలించాలి, దాని మీద పరిజ్ఞానం తెచ్చుకోవాలి, కూర్చోవాలి, మాట్లాడి శ్వేతపత్రం కాదు, బహిరంగ చర్చ పెడదాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈఎన్సీలు వెంకటేశ్వరరావు గారు, ఈఎన్సీ ఇంకా శ్రీనివాస్ గారు వాళ్ళ పాత్రను తీసేసి ఇప్పుడు ఉన్న కొత్తలకు ఏం తెలుస్తుంది? వాళ్ళని అట్లే ఉంచి వాళ్ళ ద్వారా ఏం జరిగింది, వాళ్ళ ద్వారా ఎట్లా జరిగింది, వాళ్ళ ద్వారా ఎక్కడ అభివృద్ధి జరిగింది, వాళ్ళ ద్వారా ఏం జరిగిందంటే వాళ్ళు చెప్తారు కదా. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు కదా. చివరికి ఒక ప్రశ్న కంక్లూడ్ చేయండి. చివరికి ఒక ప్రశ్న. ఇప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టేసి కాళేశ్వరం కట్టిండ్లు. 1,00,000 కోట్ల సొమ్ము అనేది ఇక్కడ ఎవరిది కాదు, ఓన్లీ ప్రజల సొమ్ము మాత్రమే. కానీ 1,00,000 కోట్లకు జవాబుదారీతనము అప్పుడున్న ప్రభుత్వాన్ని మాత్రమే. బీఆర్ఎస్లో ఉన్న అప్పటి హరీష్ రావుది, కేసీఆర్ది, కేటీఆర్ది, అప్పుడు ఉన్న మినిస్టర్లది, ఎమ్మెల్యేలది. ఓవరాల్గా చెప్పంటే ప్రభుత్వం లీడ్ చేసిన కేసీఆర్ది. అన్నీ తానై నిర్మించిన కేసీఆర్ అని చెప్పుకున్న కేసీఆర్ గారు ఇప్పుడు అది అక్కడికి వెళ్ళేసి అన్నీ తానా ఎందుకు చూపించడం లేదు? అయినా ఇన్విటేషన్ వీళ్ళకి ఇచ్చేసిరా, నేను చేసింది తప్ప రైటా చూస్తురండి అని అంతా ఛాలెంజ్లు చేశాయి. ప్రతిదానికి ఛాలెంజ్ చేసే కేసీఆర్ మోడీ మీద చేశారు, అనేక నాయకుల మీద ఛాలెంజ్ చేస్తుంటారు. మరి ఈ విషయంలో ఛాలెంజ్ చేయడానికి ప్రాబ్లం ఏముంది? చివరిగా ఒక్కటే మాటలో చెప్పండి ఆన్సర్, ఎక్కువసేపు ప్రొలాంగ్ చేయకుండా. ఛాలెంజ్తో కూడినది రంగం యుద్ధరంగం కాదు కదా. నీటి వనరులు, నీటి ప్రాజెక్టు, రైతాంగానికి సంబంధించి నీటి ప్రాజెక్టు కాస్త ఈరోజు యుద్ధ రణరంగంగా మారిపోయిందనే విషయం అవి అందరూ తెలిసిన విషయమే. ఈరోజు పంపకాల విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్న విషయం తెలిసిన విషయమే. 9.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి హద్దులు వేసుకొని ముద్దులు పెట్టుకున్న తర్వాత కూడా ఆ ప్రభుత్వంతో ఎలాంటి నీటి వాటాలు తేల్చుకోకపోవటము, అనవసరమైన సంతకాలు చేయడం అనేది ఈరోజు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే 1,00,000 కోట్లను యథేచ్ఛగా ఇష్టానుసారంగా ఖర్చు చేయడం అనేది ఇది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కాదా? దీనికి జవాబుదారితనం అప్పుడున్న కేసీఆర్ది కాదా, లేదంటే అప్పుడు ప్రభుత్వంది కాదా? ఇది ప్రజల కోసం కట్టిన ప్రాజెక్టే, కోసం కట్టించుకున్నది కాదు. దీని మీద దీని మీద ఉదంతాలు, దీని మీద రాదంతాలు కాదు. 80,000 కోట్లు, 1,00,000 కోట్లు అని దాంట్లో ప్రతి ఒక్కరు కూడా రైతాంగం కోసం, పచ్చని పంటల కోసం, పచ్చని కోసం ఏర్పాటు చేశారు. మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ సభ పెట్టుకోండి. 1000 సార్లు వచ్చింది, 1000 సార్లు వచ్చింది, 1000 సార్లు వచ్చింది. మీ నాయకులు చూసిరండి, నిరంతర ప్రక్రియ కదా. బీఆర్ఎస్ కాంగ్రెస్ రణరంగం ఎలా ఉన్నా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ రణరంగం ఎలా ఉన్నా కూడా ఇది ప్రజల సొమ్ము, ప్రజల హక్కు, ప్రజలు ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నలకు నిజంగా బీఆర్ఎస్ దగ్గర సమాధానాలు ఉన్నట్టు అయితే, బీఆర్ఎస్ నిజంగా ఎలాంటి అవకతవకలు జరగలేదు అనుకున్నప్పుడు కేసీఆర్ గారే ఇన్వైట్ ఎందుకు చేయలేదు అనేది కాంగ్రెస్ వాదన. కేసీఆర్ గారే దీన్ని చూపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ వాదన. కేసీఆర్ అన్ని తానై నిర్మించిన ప్రపంచ ప్రాజెక్ట్ అని చెప్పుకున్న కేసీఆర్ గారు ఈరోజు ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా వెనక్కిపోయే విధంగా ఈరోజు కనీసము మన సెక్రటరియట్కు రాడు, అసెంబ్లీలో డిస్కషన్లో ఉండడు. ఆ ప్రాజెక్ట్ విషయం లోపల గొప్పగా చెప్పుకున్న కేసీఆర్ గారు ఈరోజు అక్కడ రావడానికి ముఖం చాటేస్తున్నారు అనేది కాంగ్రెస్ బలమైన వాదన వినిపిస్తుంది. ఏది నిజం అనేది రేపటి డిస్కషన్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.